మరొక బ్రేకింగ్ చూస్తున్నా మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్ కు హైకోర్టులో మరొకసారి చుక్కెదురైంది. కారు యాక్సిడెంట్ కేసులో పంజాగుట్ట పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందేనని సాహెల్ ను ఆదేశించింది హైకోర్టు. కారును ర్యాష్ గా డ్రైవ్ చేసి ప్రజాభవన్ గేట్లను ఢీకొట్టాడని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సాహెల్ పై గతంలోనే కేసు నమోదైంది. ఆ తర్వాత తప్పించుకుని దుబాయ్ వెళ్లిపోయాడు సాహెల్. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నాడు. అయితే ఈ నెల 16న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. కారు యాక్సిడెంట్ కేసులో పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనంటూ సాహెల్ ను హైకోర్టు ఆదేశించింది. కారును ర్యాష్ గా డ్రైవ్ చేసి గతంలో ప్రజాభవన్ గేట్లను ఢీకొట్టాడని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సాహెల్ పై అప్పట్లోనే కేసు నమోదైంది. అయితే ఆ కేసు నమోదైన తర్వాత తప్పించుకుని దుబాయ్ వెళ్లిపోయాడు సాహెల్. ప్రస్తుతం అయితే దుబాయ్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ నెల 16న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.